కృష్ణా జిల్లా పెనమలూరులో వైసీపీ నేతల ధనదాహానికి ఓ ఎంపీడీఓ కుటుంబం రోడ్డున పడిందని ఎమ్మెల్యే బూడే ప్రసాద్ ఆరోపించారు. అదృశ్యమైన నరసాపురం ఎంపీడీఓ వెంకటరమణారావు కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే ప్రసాద్, మాజీ ఎమ్మెల్యే మాధవనాయుడు పరామర్శించారు. ఎంపీడీఓ కుటుంబానికి అండగా ఉంటామని, అధైర్యపడవద్దని వారు హామీ ఇచ్చారు. ఈ వివాదంలో దోషులను వదిలిపెట్టమని, వెంకటరమణారావు ఆచూకీ తెలుసుకునేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు. ఈ విషయంపై సీఎం చంద్రబాబు సైతం స్పందించారని, జిల్లా కలెక్టర్, ఇతర అధికారులకు ఆదేశాలు జారీ చేశామని కుటుంబ సభ్యులకు వివరించారు. నిజాయితీగా పనిచేసే అధికారికి ఇలాంటి పరిస్థితి రావడం దురదృష్టకరమని వారు అన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో మా నర్సాపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైనటువంటి ముదునూరు ప్రసాదరాజు అసెంబ్లీలో చీఫ్ విప్గా కూడా ఉన్నాడు. ఆయన ఎన్నో అక్రమాలు, ఆర్థిక నేరాలు ఆయన మా నర్సాపురం నియోజకవర్గం 5 సంవత్సరాలు కూడా చేయడం జరిగింది. అందులో భాగంగా ఏదైతే ఇప్పుడు మన నర్సాపురం సెగ్నెట్టిపల్లి ఏదైతే రేవ్ ఏదైతే ఉందో ఫెర్రీ, దానికి సంబంధించి కూడా గత 5 సంవత్సరాల నుంచి కూడా అనేక అక్రమ వసూళ్లు చేయటం, దాని ద్వారా అనేక ఆర్థిక లబ్ధి పొందడం జరుగుతూ ఉంది. అయితే ఆ యొక్క పాట ఏదైతే ఉందో, ఆ యొక్క ఆప్షన్ ఏదైతే ఉందో, అది మన 2024 మార్చ్ 31 తారీఖు తోటి ముగిసినప్పటికీ కూడా దానికి సంబంధించి మళ్ళీ టెండర్లు పిలవనివ్వకుండా అది ఎలక్షన్ కోడ్ అనే ఒక సాకు చూపించి దాన్ని ఆయనే మళ్ళీ నిర్వహించేటట్టుగా ఆయన యొక్క వైసీపీ నాయకుడు ఎవరైతే రెడ్డెబ్బ దేవేజీ ఉన్నారో అతని పేరు మీదుగా ఒక ముదునూరు ప్రసాదరాజే నిర్వహించేటట్టుగా ఆయన చర్యలు తీసుకోవడం జరిగింది. వేళ మళ్ళీ ఆప్షన్ పెట్టే వరకు కూడా మళ్ళీ ప్రభుత్వమే ఆ మండల పరిషత్ నిర్వహించాల్సినటువంటి ఉంది. అది కూడా వాళ్ళ నుంచి వీళ్ళు లాక్కుని ఒక ముదునూరు ప్రసాద్ లాక్కుని అక్కడ ఉన్నటువంటి జిల్లా పరిషత్ సీఈఓ ద్వారా ఒత్తిడి చేసి ఒక ఎంపీడీఓ గారిని యొక్క పాటదారుడే యొక్క రెడ్డెబ్బ దవేజీయే నడిపే విధంగా రోజుకి 1,05,000 రూపాయలు అక్కడ కట్టే విధంగా వాళ్ళు ఒప్పందం కుదుర్చున్నారు. జాయింట్ యాక్షన్ కమిటీ వీళ్ళంతా కూడా ఒక ఉమ్మడిగా వీళ్ళంతా కూడా నిర్ణయం తీసుకున్నారు. అయితే ఆ 1,05,000 కూడా కట్టనివ్వకుండా ఆ యొక్క రెడ్డెబ్బ దవేజీ అతనే వసూలు చేసుకుంటూ డైలీ కలెక్షన్ అంతా కూడా వసూలు చేసుకుంటూ ఎక్కడ కూడా రూపాయి కట్టకుండా అతను కాలయాపన చేసుకుంటూ వచ్చాడు. ఎంపీడీఓ గారు ఎన్నిసార్లు ఒత్తిడి గత ప్రభుత్వం ఏదైతే అన్ని వ్యవస్థల్ని దిగదార్చి కేవలం ధనదాహానికి, ధన దోపిడీకి ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యమంత్రి చేయటం జరిగింది. దానిలో భాగంగానే నర్సాపురం ఎంపీడీఓ వెంకటరమణ గారు ఈ రోజున బలవటం జరిగింది. ఏదైతే స్థానిక ఎమ్మెల్యే ప్రసాదరాజు చీఫ్ విప్ ఉన్నారో అక్కడ ఫెర్రీలో ఫండ్ ద్వారా ప్రతిరోజు ప్రభుత్వానికి వచ్చే ఆదాయం టెండర్ ద్వారా పిలుస్తారు. ఆ టెండర్ కాలం ముగిసిన తర్వాత కూడా ఇదే కాంట్రాక్టర్ కొనసాగించమని చెప్పి అధికారులకు ఒత్తిడి చేసి ఆ ఏదైతే కాంట్రాక్టర్ ఉన్నారో ఆ కాంట్రాక్టర్ ప్రభుత్వానికి చెల్లించాల్సిన సొమ్ములు కూడా చెల్లించకుండా ఎన్నికలు పూర్తయ్యి రిజల్ట్ వచ్చిన తర్వాత అధికారి ప్రెజర్ చేస్తే అప్పుడు రోజుకి 75,000 కాడికి 10-15 రోజులు పెట్టారు. ఏదైతే ఏరియర్స్ ఉన్నాయో సుమారుగా 55 లక్షల రూపాయలు ఆ డబ్బులు చెల్లించకుండా ఈయన పై అధికారుల దృష్టికి తీసుకెళ్తే అది నీదే బాధ్యత, నువ్వే కట్టమని ఆ రోజు అధికారంలో ఉండగా ఆ కాంట్రాక్టర్ని సపోర్ట్ చేసి అవినీతికి పాల్పడిన శాసనసభ్యుడు